హాయ్ అండి అందరికీ. మనలో చాలా మందికి నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాంటి వారందరూ మెగ్నీషియం సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. ఆ సప్లిమెంట్స్కి ఎలాగైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. అలా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా మనం న్యాచురల్గా ఇంట్లో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఒక పౌడర్ ఇన్స్టెంట్గా చేసేసుకుందాము. దీనికి వాడేవి మెగ్నీషియం రిచ్ సీడ్స్ అండి. మన మెగ్నీషియం పౌడర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: చియా సీడ్స్ పావు కప్పు, అలాగే సెసమీ సీడ్స్, వైట్ సెసమీ సీడ్స్ పావు కప్పు, ఫ్లాక్స్ సీడ్స్ పావు కప్పు, పంకిన్ సీడ్స్ పావు కప్పు, కోకో పౌడరు 1/2 టేబుల్ స్పూను. వీటన్నిటినీ ఇప్పుడు మనం చక్కగా గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా చేసుకుందామండి. ఫ్లాక్స్ సీడ్స్ పావు కప్పు అండి, ఇప్పుడు బ్లెండర్లోకి తీసుకుంటున్నాను. పంకిన్ సీడ్స్ పావు కప్పు, సెసమీ సీడ్స్ పావు కప్పు, చియా సీడ్స్ పావు కప్పు, కోకో పౌడరు 1/2 టేబుల్ స్పూను. ఈ పౌడర్ని, మెగ్నీషియం పౌడర్ని కాస్త బరకగా చేసుకోవాలండి. మరి మనం సాఫ్ట్గా చేసుకుంటే ఆయిల్ అంతా రిలీజ్ అవుద్ది సీడ్స్లోంచి. కాబట్టి కొద్దిగా బరకగా చేసుకుంటే మనకి ఇలాగా పొడి పొడిగా మనకి యూజెస్కి ఒక 1 వీక్ to 10 days వరకు పనికి వస్తుంది, ముద్ద కాకుండా. ఈ పౌడర్ని మనం పాలల్లో తీసుకోవచ్చండి, రెగ్యులర్గా తీసుకోవచ్చు పాలల్లోకి. నైట్ టైం పడుకోబోయే ముందు ఒక 1 hour బిఫోర్ తీసుకుంటే మనకి డోపమైన్ రిలీజ్ అయ్యి మంచిగా మనకి స్లీప్, ఇన్సోమినియా ప్రాబ్లంతో ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఇది రెగ్యులర్గా తీసుకుంటే చాలా డిఫరెన్స్ తెలుస్తుందండి మీకు. అలాగే ఓట్స్తో కూడా మీరు రెగ్యులర్గా తీసుకోవాలంటే తీసుకోవచ్చు, ఓట్ మీల్లో కూడా తీసుకోవచ్చు రెగ్యులర్గా. ఇప్పుడు ఈ పౌడర్ని నేను ఒక గ్లాస్ కంటైనర్లోకి స్టోర్ చేసుకుంటున్నానండి. దీన్ని మనం ఒక 2 weeks వరకు స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రెష్గా ఉంటుంది. మనం ఒక కూల్ ప్లేస్లో పెట్టుకోవాలండి. ఇది ఒక 2 weeks వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు చేసుకుంటే చాలా స్మెల్ రాకుండా మనకి రెగ్యులర్గా తీసుకోవడానికి టేస్టీగా ఉంటుంది.